ఈ రోజు టాపిక్ వచ్చేసి హోండా యాక్టివా BS6 వెహికల్ అంటారు కదా. ఇక్కడ చెక్ లైట్ వెలుగుతుంది. కస్టమర్ మనకి ఇచ్చేటప్పుడు కూడా అదే చెప్పారు. చెక్ లైట్ వెలుగుతుంది, రన్నింగ్ లో స్లోలో ఆగిపోతుంది, గమ్మున స్టార్ట్ అవ్వట్లేదు, సెల్ఫ్ కంప్లైంట్ ఉంది, చూడు కృష్ణ అని చెప్పారు. ఓపీడీ స్కానర్ కనెక్ట్ చేశాను. ఈ స్కానర్ పెట్టి చూస్తే 2 కోట్లు వచ్చాయి. ఫ్యూల్ ఇంజెక్ట్ సర్క్యూట్, తర్వాత ఇంకోటేమో క్రాంక్ పొజిషన్ సెన్సార్. 2 కంపల్సరీగా క్లీన్ చేయించాలి. క్లీన్ చేస్తే సరిపోదు, క్లీన్ చేసి బిగించిన తర్వాత ఒక 2-3 కిలోమీటర్లు తిరిగిన తర్వాత సెన్సార్ లైట్ ఆన్ అవ్వకుండా ఉంటే ఆ సెన్సార్లు ఓకే, లేకపోతే కంపల్సరీ 2 రీప్లేస్ చేసుకోవాలి. ఫ్యూల్ ఇంజెక్టర్ తీసి క్లీన్ చేసి బిగించేశాను. తర్వాత క్రాంక్ పొజిషన్ సెన్సార్ క్లీన్ చేసేటప్పుడు ఈ విషయం మీకు కూడా షేర్ చేయాలనిపించింది, అందుకే వీడియో చేస్తున్నాను కదా. ఎంత డస్ట్ ఉందో దీని నిండా. ఇలా ఉంటే ఇంక సెన్సర్ చూపించకుండా ఎలా ఉంటుంది, కంప్లైంట్ రాకుండా ఎలా ఉంటుంది. దీన్ని అయితే నీట్గా క్లీన్ చేసి బిగించేసాను. వెహికల్స్ అన్నీ కూడా ఎంత నీట్గా మెయింటైన్ చేసుకుంటే అంత ఖర్చు తగ్గిస్తాయి. సో ఇప్పుడు స్టార్ట్ చేసి చూపిస్తాను. సరే కదా, ఫైనల్గా స్టార్ట్ అయిపోయింది. చాలా స్మూత్గా ఉంది. వీడియో సరిగ్గా తీయలేదు, ఏమనుకోకండి, సెన్సార్ లైట్ కనిపించట్లేదు కదా. సో అంటిల్ దెన్ బాయ్.